హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ డెమోక్రసీ అనే ఒక కాన్సెప్ట్లో రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్పాము. దానికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాను. రెండు కరెక్టే, కానీ ఇక్కడ సెలెక్ట్ ద రాంగ్ ఆన్సర్ అన్నాను. సో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. మీలో కూడా ఎంతమంది సి ఆన్సర్ పెట్టారో కామెంట్ సెక్షన్లో పెట్టండి, మర్చిపోవద్దు. సో రెండూ కరెక్టే, కానీ రాంగ్ ఆన్సర్ అడిగినాం కాబట్టి నైదర్ వన్ ఆర్ టూ. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, యథావిధిగా మనకి ప్రతి సంవత్సరం జరిగేవే. లాస్ట్ ఇయర్ కూడా చేశాను దీని మీద. అప్పుడు ఈజిప్ట్లో ఏదో ఆ పేరు కూడా విచిత్రంగా ఉంటుంది, అక్కడ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్ యుఎన్ఎఫ్సిసి జరిగింది. అయితే ఇప్పుడు ఇది మళ్ళా అజర్బైజాన్లో బాకు, ద క్యాపిటల్ సిటీ, అక్కడ ఈ COP29 సమ్మిట్ యుఎన్ఎఫ్సిసి జరగడం. అందులో భాగంగానే 200 దేశాలకు సంబంధించి దాదాపుగా అధినేతలందరూ కూడా రావడం. అలాగే క్లైమేట్ చేంజ్కి సంబంధించి, అంటే వాతావరణ మార్పులకు సంబంధించి ఈ యుఎన్ఎఫ్సిసిలో చర్చించడం. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను డిక్లరేషన్ రూపంలో అది కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈరోజు మనం హైలైట్స్ ఆఫ్ COP29 చూద్దాం. అలాగే NCQG గోల్, కార్బన్ మార్కెట్స్ అగ్రిమెంటు, భారతదేశం ఏ స్టాన్స్ని తీసుకుంది, అలాగే ఎందుకు COP ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా, ఆర్ ఎల్స్ ఎమర్జింగ్ ఎకనామీ. సో ఇప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించి మనం కనుక ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలను కనుక తగ్గించి వాడితే వీటి తాలూకా ఎఫెక్ట్ ఖచ్చితంగా జీడిపి మీద ఉంటుంది. అంటే మనం సడన్గా సోలార్ ఎనర్జీకి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారిపోయేంత కెపాసిటీ భారతదేశానికి లేదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ కంట్రీ దర్ పూర్ పీపుల్. సో అభివృద్ధి చెందిన దేశాలు ట్రాన్సిషన్ ఇంటూ క్లీన్ ఎనర్జీ అనేటటువంటివి ఈజీగా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు సంపన్న దేశాలు. భారతదేశం కూడా సంపన్న దేశం అవ్వచ్చు, కానీ భారతీయులు సంపన్నులు కారు. అంటే ఇండియా మైట్ బి ద 5th లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద తలసరి ఆదాయం అని అంటాం, పర్ క్యాపిటా ఇన్కమ్, ఇట్ ఈస్ వే బిహైండ్ మెనీ నేషన్స్. అందులోనే భాగంగా ఈ ఎనర్జీ ట్రాన్సిషన్లో భారతదేశానికి అనేక సవాళ్ళు ఎదురవుతాయి. అయితే అందులో భాగంగానే మనం ముందుగా న్యూస్లో ఎందుకుంది ఇది చూద్దాం. సో COP29 రీసెంట్గా అజర్బైజాన్లో జరిగింది. 200 దేశాధినేతలు అటెండ్ అయ్యారు. ఇందులో కొన్ని క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి, అంటే వాతావరణ మార్పులకు సంబంధించిన సవాళ్ళ గురించి మాట్లాడారు. అలాగే ముఖ్యంగా క్లైమేట్ అడాప్టేషన్, మిటిగేషన్ అండ్ ఫినాన్సింగ్. సాధారణంగా చాలామందికి క్లైమేట్ అడాప్టేషన్ అంటే అర్థం కావట్లా. అంటే వాతావరణ మార్పులకి అలవాటు పడ్డం. ఏంటి వాతావరణ మార్పులకి అలవాటు పడ్డం అంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడో నేను ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ చూశాను, సముద్ర మట్టాలు కనుక పెరిగితే వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది కాబట్టి. ఎందుకంటే సాధారణంగా మనకి లోతట్టు ప్రాంతాల దగ్గరనే వ్యవసాయం బాగా జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ప్లెయిన్ ఏరియాస్ అని అంటాం, మైదాన ప్రాంతాలు సముద్రాలకు దగ్గరగా ఉంటాయి. రేపు సముద్ర మట్టాలు పెరిగితే ఈ మైదాన ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. అందుకని ఫ్లోటింగ్ అగ్రికల్చర్ని కనిపెట్టారు. అంటే ఒకవేళ సముద్ర మట్టాలు పెరిగినా మనం వ్యవసాయం చేసుకోవచ్చు, సముద్ర మట్టాలు పెరిగినా మనం నివసించవచ్చు. ఇట్లాంటి వాటిని క్లైమేట్ అడాప్టేషన్ అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా బ్రతకడం. సో ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే క్లైమేట్ వల్ల మనకు వచ్చేటటువంటి ఇంపాక్ట్ని తగ్గించాలి, దీనికి డబ్బులు ఖర్చు అవుతుంది. సో ఈ 3 అంశాల మీద అధికంగా డిస్కస్ చేశారు. అయితే ముందుగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి మనం మాట్లాడితే, నేను యుఎన్ఎఫ్సిసికి సంబంధించి గతంలో కూడా చాలా క్లాసులు చేశాను. సో దయచేసి వాటిని మరొకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మనం ఒకసారి కనుక చూస్తే, మీకు గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, భూమికి సాధారణంగానే మనకి అర్త్కి యావరేజ్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది, అంటే సగటు ఉష్ణోగ్రత. ఈ సగటు ఉష్ణోగ్రత మానవ ప్రేరేపిత చర్యల వల్ల, అంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ 1740 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల భూమి ఉష్ణోగ్రత అనేటటువంటిది 15 డిగ్రీల కన్నా పెరిగింది. సో ఈ పెరగడం వల్ల మనకేమవుతుంది, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది వస్తుంది. సో దీన్ని మనం తట్టుకోలేం, కాబట్టి దీన్ని తగ్గించాలి. సో దీన్ని తగ్గించాలంటే దేశాలందరూ కలిసి ఈ యుఎన్ఎఫ్సిసి లాంటి వాటిని పెట్టారు. అయితే యుఎన్ఎఫ్సిసికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని పెడతారు. సో దీని సెక్రటేరియట్ బాన్ అనేటటువంటి ప్లేస్లో ఉంది. అలాగే ప్రతి సంవత్సరం వీళ్ళు కలుస్తారు. ఫస్ట్ COP బర్లిన్, జర్మనీలో జరిగింది. అయితే దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి క్యోటో ప్రోటోకాల్, 1997లో జరిగినటువంటి క్యోటో ప్రోటోకాల్. ఇట్ ఈస్ ద ఓన్లీ లీగల్లీ బైండింగ్ ప్రోటోకాల్. చాలా దేశాలను చట్టబద్ధంగా
వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్బన్ ఉద్గారాలు అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఖచ్చితంగా తగ్గించాలి అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఒక ఒప్పందం. 1997లో వచ్చినటువంటి ఒప్పందం 2005లో ఎండ్ అయింది. 2005లో అమల్లోకి వచ్చింది. సో తర్వాత 2005 నుంచి దాన్ని 2015 వరకు చేశారు. తర్వాత ఇట్లాంటి ఇది ఇంకా రాలేదు. ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది కానీ అవన్నీ వాలంటరీ అంటే స్వచ్ఛందంగా తగ్గించాలి, లీగల్లీ బైండింగ్ రాలా. సో సిఓపిలో ఒకే ఒక లీగల్లీ బైండింగ్ నాకు తెలిసి క్యోటో ప్రోటోకాల్. దాని తర్వాత ఢిల్లీలో కూడా ఒకటి జరిగింది, COP 8 2002లో ఢిల్లీ డిక్లరేషన్ చేశారు. ఏంటంటే డెవలప్మెంట్ నీడ్స్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్ అని చెప్పేసి. అంటే సంపన్న దేశాలు వాతావరణ మార్పుకు అనుగుణంగా టెక్నాలజీలు ఇవన్నీ తెచ్చుకుంటున్నాయి, కానీ బాగా పేదరికంలో ఉన్న దేశాలను ఎవడు పట్టించుకోవట్లేదు. అలాగే పేదరికంలో ఉన్నటువంటి దేశాలకు మంచి టెక్నాలజీని కూడా ధనిక దేశాలు ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మాట్లాడారు. దాని తర్వాత మరో చెప్పుకోదగ్గది బాలి రోడ్ మ్యాప్ అని చెప్పేసి, ఇండోనేషియాలో ఉంటుంది బాలి రోడ్ మ్యాప్, బాలి యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి షేర్డ్ విజన్, మిటిగేషన్, అడాప్టేషన్. ఇందాక మనం చెప్పుకున్నవే, అంటే అందరి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అందరూ పంచుకోవాలి, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇబ్బందులను అందరూ తట్టుకునే విధంగా ఉండాలి, అలాగే దీనికి డబ్బులు కావాలి. ఇవన్నీ కూడా 2007 ప్రాంతంలో ఈ యొక్క బాలి రోడ్ మ్యాప్లో మనం మాట్లాడాం. సో ఇవన్నీ పూర్తిగా అర్థం అవ్వాలంటే నేను గతంలో కూడా వీటి మీద క్లాసెస్ చేశాను, అవి కూడా చూడండి. సో దాని తర్వాత రకరకాలు జరిగాయి. COP 21 ప్యారిస్ కన్వెన్షన్ అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. గ్లోబల్ టెంపరేచర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతను 2 డిగ్రీల కన్నా పెరగకుండా ఆపాలన్నది దీని తాలూకా ఫైనల్ కంక్లూజన్. అలాగే ప్రతి సంవత్సరం కూడా $100 బిలియన్ ఫండింగ్ ఇవ్వాలి ధనిక దేశాలు పేద దేశాలకి అని చెప్పేది మాట్లాడుకున్నారు. తర్వాత గ్లాస్గో సమ్మిట్ COP 26, తర్వాత COP 27 ఈజిప్ట్లో జరిగింది. సో ఇది మొత్తంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే UNFCCలో ఉన్నటువంటి సభ్యత్వ దేశాలు కలిసేటటువంటి మీటింగ్ పేరు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటారు. ఇప్పుడు ఇది COP 29కి వచ్చింది. 27 ఈజిప్టు, 28 కూడా ఎక్కడో జరిగింది. సో నెక్స్ట్ COP 29 ఇప్పుడు అజర్బైజాన్లో జరిగింది. అయితే ఇక్కడ ఏం మాట్లాడారు అనేది మనం కనుక చూస్తే ఒక్కసారి COP 29 న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పారు. సో ఇక్కడ అది మీరు ఒక్కసారి కనుక క్లియర్గా చూసుకుంటే ఇగో ఇది NCQG న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రతి సంవత్సరం $300 బిలియన్ 2035 సంవత్సరానికల్లా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇవ్వాలి అని చెప్పేసి. ఏం తొందరపడద్దు, ఇవ్వరు. బిలియన్ అంటే ఎంతండి? 100 కోట్లు. $300 బిలియన్ అంటే ఎంత అవుతుంది? లెక్క పెట్టండి. 300 ఇంకో 2 సున్నాలు, $30,000 కోట్ల ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఎవరు? అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలకు. దీన్ని న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ అనే పేరుతో చెప్పారు, NCQG గోల్. గతంలో చెప్పిన $100 బిలియన్ ఇలా $300 బిలియన్ ఎక్కడ ఇస్తారు? అది కూడా సంవత్సరానికి. సో చాలా కష్టమైనటువంటి అంశం. అలాగే $1.3 ట్రిలియన్ యాన్యువల్లీ. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో అంటే 130,000 కోట్లు జనాల దగ్గర నుంచి, ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి సేకరించి 2035 సంవత్సరానికల్లా ఈ డబ్బుతో వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను తగ్గించాలి అని చెప్పారు. 3 కార్బన్ మార్కెట్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడారు. కార్బన్ ట్రేడింగ్ అని ఉంటుంది. కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీ 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేయొచ్చు అని అనుకోండి. ఇంకొక కంపెనీ ఉంది, వీడు 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేయొచ్చు అని అనుకోండి. ఇప్పుడు వీడు 50 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేశాడు, అంటే ఇంకో 50 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ మిగిల్చుకున్నందుకు గాను వీడికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దీన్ని వీడు కొనుక్కోవచ్చు. మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్పాను అంతే. లీగాలిటీస్లోకి వెళ్తే ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి ఇంకా బెటర్గా ఉంటుంది అది. బట్ మీకు అర్థం అవడానికి చెప్పాను. వీడు 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేయొచ్చు, 50 టన్నులే చేశాడు, ఇంకో 50 టన్నులకి వీడికి సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ వీడికి అమ్ముకోవచ్చు. దీన్ని కార్బన్ ట్రేడింగ్ అని అంటారు. సో ఇట్లాంటి కార్బన్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చేశారు ఆర్టికల్ 6.2 కింద, 6.4 కింద.
అలాగే ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా మీథేన్ డిక్లరేషన్ అంటే 30 దేశాలు COP29 డిక్లరేషన్ ఆన్ రెడ్యూసింగ్ మీథేన్ ఫ్రమ్ ఆర్గానిక్ వేస్ట్. అంటే మనం సాధారణంగా వ్యవసాయం చేసిన పశుపక్షాదులను పెంచినా అక్కడ నుంచి మీథేన్ గ్యాస్ అనేటటువంటిది వస్తుంది. అంటే మనం ఉన్న ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ నుంచే వస్తుంది. ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ నుంచి వచ్చేటటువంటి మీథేన్ గ్యాస్ని కూడా తగ్గించాలి. ఎందుకంటే మీథేన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, మోస్ట్ డేంజరస్ గ్యాస్ ఇన్ GHGs. సో కాబట్టి ఈ మీథేన్ని తగ్గించాలి. తద్వారా మనం ఏం చేయొచ్చు, ప్రపంచంలో 20% మీథేన్ యొక్క ఎమిషన్స్ అనేటటువంటి వాటిని తగ్గించి తద్వారా వాతావరణ మార్పు జరగకుండా అడ్డుకోవచ్చు. సో ఈ అంశాన్ని కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మీథేన్ ప్లెడ్జ్ కాంటెక్స్ట్, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అంటే మన పొద్దున్నే స్కూల్లో ప్లెడ్జ్ తీసుకుంటామో అట్లా ఏం చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా 30% మీథేన్ని 2030 కల్లా తగ్గించాలి. ముఖ్యంగా ఇక వీటి నుంచి వ్యవసాయము, వేస్ట్ అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి. అలాగే ప్రజలు ఇందులో భాగస్వాములు అవ్వాలి. ప్రపంచంలో ఏది జరగాలన్నా ప్రజా భాగస్వామ్యమే ఇంపార్టెంట్. సో ఇండిజినస్ పాపులేషన్ అంటే ఏ ఏ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు భాగస్వాములు అయితేనే ఈ వాతావరణ మార్పును మనం తగ్గించగలము. ముఖ్యంగా మోడర్న్ సైన్స్, ఇండిజినస్ రోల్స్ ఇన్ క్లైమేట్ చేంజ్, అలాగే వాళ్ళ యొక్క విలువలు కూడా, వాళ్ళ యొక్క విధానాల్లో కూడా వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. సో ఇండిజినస్ పార్టిసిపేషన్ ఎక్కడ ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు భారతదేశంలో పార్టిసిపేట్ చేయాలి క్లైమేట్ చేంజ్ ఎఫర్ట్స్లో. అమెరికాలో ఉన్న ప్రజలు అమెరికాలో క్లైమేట్ చేంజ్ ఎఫర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఫార్మర్ సపోర్ట్, బాకు హార్మోనియా క్లైమేట్ ఇనిషియేటివ్ ఫర్ ఫార్మర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇదేంటిది, క్లైమేట్ ఫినాన్స్ అండ్ సపోర్ట్. అంటే ఇందాక మనం $300 బిలియన్ 2035 సంవత్సరానికి అని అనుకున్నాం కదా, అందులో వచ్చేటటువంటి డబ్బులతో వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వ్యవసాయానికి డబ్బులు ఖర్చు పెట్టేటట్టు, వ్యవసాయంలో రైతులకి ఈ డబ్బులు ఉపయోగపడేటట్టుగా ఫార్మర్ సపోర్ట్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ UPSC అండ్ Group 1 మెయిన్స్. అలాగే ఇంకొంచెం లోపలికి వెళ్తే భారతదేశం తాలూకా స్టాండ్స్ ఏంటంటే NCQGని భారతదేశం అపోజ్ చేసింది. ఎందుకు, $300 బిలియన్ యాన్యువల్ ప్లెడ్జ్ అనేటటువంటి సరిపోదు. అంటే $300 బిలియన్ అంటే 30,000 కోట్లు అని అన్నాం కదా, అది సరిపోదు, ఇంకా పెంచండి అని. కాకపోతే రియలిస్టిక్గా మాట్లాడుకుంటే అది కూడా ఎవడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ భారతదేశం చెప్పింది అయితే కరెక్టే, అది కూడా సరిపోదు. వాతావరణ మార్పులు, ఓ చిన్న నదిని బాగు చేయాలంటేనే 150,000 కోట్లు చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. మరి క్లైమేట్ చేంజ్లో ఇంత పెద్ద భూమిని బాగు చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే హయ్యర్ ఫినాన్స్, భారత్ మిగతా ఇంకా దేశాలు, ముఖ్యంగా దక్షిణంలో ఉన్నటువంటి దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు ఇలాంటివి, వీళ్ళు కనీసం సంవత్సరానికే 1.3 ట్రిలియన్ ఇవ్వాలి. అలాగే అందులో $600 బిలియన్ గ్రాంట్ల రూపంలో, అంటే అప్పు కాదు, ఫ్రీగా ఇచ్చేసేయాలి డబ్బులు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇండియా స్ట్రెస్ ఫర్ డెవలప్డ్ కంట్రీ షుడ్ లీడ్ ఇన్ క్లైమేట్ ఫైనాన్స్. అంటే ఈ డబ్బులు ఇవ్వడంలో కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలను అడగకూడదు, ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి దేశాలను అడగాలి యాజ్ పర్ ద ఆర్టికల్ 9 ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఎందుకు అంటే అభివృద్ధి చెందిన దేశాలే, అమెరికా, జర్మనీ, UK, ఫ్రాన్స్, జపాన్, రష్యా, ఈ దేశాలే ఎక్కువగా వాతావరణాన్ని పాడు చేసాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ పైసలు ఇవ్వాలి, హిస్టారికల్ ఎమిషన్స్కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఇది భారత్ చెప్పినటువంటి మరొక అంశం. అలాగే షిఫ్ట్ ఇన్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ టు ఆల్ యాక్టర్స్. ఇంకొకటి ఏం చెప్పారంటే ఈ యొక్క అగ్రిమెంట్లో, ఈ బాకు సమ్మిట్లో డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది కేవలం అభివృద్ధి చెందిన దేశాలే కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా సమానంగా డబ్బులు ఇవ్వాలని మాట్లాడారు కొన్ని దేశాలు. భారతదేశం దాన్ని ఒప్పుకోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇవ్వడానికి ఎక్కడుంటే కెన్యా నియమంటే ఇస్తుందా, బంగ్లాదేశ్ నియమంటే ఇస్తుందా? సో భారతదేశం కూడా అంతే, మీరు ఆల్రెడీ పాడు చేసి మీరు పాడు చేసినటువంటి వాతావరణాన్ని బాగు చేయడానికి మమ్మల్ని డబ్బులు అడగడం ఎంతవరకు కరెక్ట్? సో ఇది భారతదేశం చెప్పినటువంటి మరొక అంశం. అలాగే సపోర్ట్ ఫర్ LDC అండ్ SID అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, స్మాల్ ఐలాండ్ డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయి. వీళ్ళు అసలు అక్కడ మీటింగ్లోంచి లేచి వెళ్ళిపోయారు. ఎందుకంటే ముందు పాడైపోయేది వీళ్ళే ముందు పాడయ్యేది. ఒకవేళ వాతావరణ మార్పులు వస్తే ముందు ఎందుకు పనికిరాకుండా పోయేది ఈ దేశాలే. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి డబ్బులు మమ్మల్ని కాపాడడానికి కూడా సరిపోవు అని చెప్పి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు ఆ మీటింగ్ నుంచి. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని కూడా మనం ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. సో ఇందులోనే కనుక మనం చూస్తే ఎందుకు అసలు COP మనకి ఇంపార్టెంట్, అసలు భారతదేశం కూడా ఊరికో అసలే దేశంలో అందరూ ఆకలి చావులు ఇట్లాంటి ఇబ్బందులతో ఉంటే మీరు వచ్చి వాతావరణాన్ని బాగు చేయాలని అంటున్నారు, మేము చేయమని వెళ్ళిపోవచ్చు కదా.
అలా కాకుండా చైనా కన్నా గట్టిగా వాతావరణాన్ని కాపాడడం గురించి భారతదేశం అసలు ఎందుకు మాట్లాడుతోంది అనే అంశానికి వస్తే, ఇండియా ఎన్డీసీ గోల్స్ అంటే భారతదేశం ఎప్పుడో చెప్పింది, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మేము పెద్ద దేశం కాబట్టి, పేద దేశం కాదు పెద్ద దేశం కాబట్టి మేము కూడా వాలంటరీగా ముందుకు వస్తాము. అంటే మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ వాతావరణాన్ని సంరక్షించడంలో మాకు ఎప్పటి నుంచో సంస్కృతి ఉంది, మేము ఆ దిశగా ప్రయత్నం కూడా చేస్తాం. ఇది మోరల్ బూస్ట్ ఇస్తుంది ఇంకా దేశాలకి. ఎందుకంటే వన్స్ వాతావరణం పోయిందనుకోండి, పాడైందనుకోండి, రిచ్ పర్సన్ ఏంది పూర్ పర్సన్ ఏంది, కోవిడ్ వచ్చింది, రిచ్ పూర్ అని తేడాలు వచ్చినాయా? రిచ్ వాళ్ళే ఎక్కువ పోయారు, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది కాబట్టి. సో పూర్ పీపుల్ ఇంకా బ్రతికారు యాక్చువల్గా. మనం రోడ్డు పక్కన సమోసాలు, రోడ్డు పక్కన వెజ్ అండ్ చికెన్ మంచూరియాలు తిన్న వాళ్ళకి బీభత్సమైన ఇమ్యూనిటీ ఉంటుంది, దానివల్ల వాళ్ళే బతికినారు కదా. సో కాబట్టి ఇండియాస్ ఎన్డీసీ గోల్స్ అంటే భారతదేశం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా వాతావరణ మార్పులకు సంబంధించి అన్ని దేశాల కన్నా మేము ముందుంటాం. ఇది గతంలో చెప్పాం 2015లో, దాన్ని 2022లో కూడా అప్డేట్ చేశాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 40% 2005లో మనం ఏ రకమైనటువంటి కార్బన్ ఉద్గారాలు రిలీజ్ చేస్తున్నామో అందులో 40% తగ్గిస్తామని చెప్పాం. అలాగే క్లైమేట్ ఫినాన్స్, ఖచ్చితంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్, వీటి నుంచి కొంత బెనిఫిట్ పొందినటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. సో ఇందులోనే భాగంగా ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశానికి మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాయి, మంచి డబ్బులు కూడా తీసుకొచ్చాయి. క్లైమేట్ చేంజ్లో భాగంగా భారతదేశంలో అనేక ప్రాజెక్టులు వచ్చాయి, లైక్ సోలార్ ప్రాజెక్ట్స్ లాంటివి. అలాగే గ్లోబల్ లీడర్షిప్, ఇండియా క్లైమేట్ లీడర్షిప్ అనేటటువంటి దాన్ని ఓన్ చేసుకుంది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల వెనకడుగేసినప్పుడు 2015లో ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ అప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రాన్స్తో కలిసి పెట్టి సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడంలో భారతదేశం ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించింది. అంటే ఫ్యూచర్ సూపర్ పవర్కి మరి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అలాగే గ్లోబల్ సౌత్, సాధారణంగా సౌత్ అంటే దక్షిణ ప్రాంతం అని అనుకుంటారు, కాదు. సౌత్ అంటే అభివృద్ధి చెందకుండా ఉన్నటువంటి దేశాలు, ముఖ్యంగా వేరే దేశాల నుంచి స్వాతంత్రం పొందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ సౌత్ అని అంటారు. ఈ సౌత్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు గొంతుకగా భారతదేశం అడ్వకసీ ఫర్ గ్లోబల్ సౌత్ చెప్పింది. అంటే ఇప్పుడు కెన్యా, రవాండా ఇలాంటి దేశాలను పెద్ద మాట్లాడనీరు, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు మనం మాట్లాడగలం. సో కాబట్టి భారత్లో ఈ యొక్క భారత్ ఇలాంటి దేశాలకు రిప్రజెంటేటివ్గా ఉంది. అలాగే అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు లైఫ్ అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు, మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ ఎఫర్ట్స్, ఇట్లాంటి అనేక ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి క్లైమేట్ చేంజ్కి భారతదేశం ఎప్పుడు సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే భారతదేశంలో మీరు చూడండి, భారతదేశంలో హిందువులంతా కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి నేచర్నే ఎక్కువ పూజిస్తారు. మీరు చూడండి, కావాలని అనుకుంటే ప్రతి జంతువుకి ఒక్కొక్క పండగను పెడతారు. నాగుల చవితి ఈ మధ్యకాలంలో చేసుకున్నారు, పామును పూజిస్తారు. అలాగే ఈ యొక్క ఉసిరి చెట్టుని ముఖ్యంగా ఇది ఏంటిది, ఈ దీపావళి తర్వాత వచ్చేటటువంటి కాలం ఉంది కదా, ఈ కాలంలో ఉసిరి చెట్టును పూజిస్తారు, రావి చెట్టును పూజిస్తారు, వేప చెట్టును పూజిస్తారు, తులసి చెట్టును పూజిస్తారు. అంటే ప్రకృతిని పూజించేటటువంటి సంస్కృతి మనది భారతదేశంలో. ఈ ప్రకృతిని పూజించేటటువంటి సంస్కృతి ఉన్న భారతదేశంలో ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ వీటన్నిటికీ కూడా ఎప్పుడో పరిష్కార మార్గాలు వెతికారు మన పూర్వీకులు. సో దీన్ని మనం ఇప్పుడు జస్ట్ ముందుకు తీసుకెళ్ళాలంతే. సో అందులోనే భాగంగా భారత్ అనేక ఇనిషియేటివ్లు చేపట్టింది. సో దీనికి సంబంధించి గతంలో ఇవ్వలేదు ఈ ప్రశ్న, నార్మల్గా నేనే ఇచ్చాను. సో దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మేజర్ అవుట్కమ్స్ ఆఫ్ 26th సెషన్ ఆఫ్ సిఓపి అండ్ యుఎన్ఎఫ్సిసి, వాట్ ఆర్ ద కమిట్మెంట్స్ మేడ్ బై ఇండియా ఇన్ దిస్ కాన్ఫరెన్స్. ఇది 2021లో ఇచ్చాడు. మీరేం చేస్తారంటే 26 తీసేసి 29 పెట్టి రాయండి, సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఎగ్జామ్లో రావచ్చు. సో ఇది సిఓపి 29 సమ్మిట్కి సంబంధించి. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.